జీవజలపూటగా భూమికి వచ్చితివే, తప్పికొనిన వారికి దప్పిక తీర్చితివే. జీవమునీయ దాహమనిన దైవ గొర్రె పిల్ల ధ్యానింతును. ఆ సిలువ విలువను ధ్యానింతును. ఆ పసిడి పలుకును, ఆ సిలువ విలువను, ఆ పసిడి పలుకును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్లారా, దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవాది దేవుని నామాన్ని మహింపరుస్తూ మరి ఇక్కడ వేదిక ఉన్నటువంటి దైవజనులను అందరిని కూడా మరి గుర్తిస్తూ ప్రభు నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. మనం ఇప్పటి వరకు 4 మాటలు ధ్యానం చేసి ఉన్నాం. ఈ యొక్క 5వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. చాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి మనము యేసు ప్రభుల వారు అనుభవించినటువంటి ఆ పరిస్థితిని ఒకసారి కనుక ధ్యానం చేయగలిగినట్లయితే, ఈరోజు ఈ యొక్క ఆరాధన ఆరంభంలో మరి సంఘ బిడ్డలు యవనస్తులైనటువంటి వారు ఒక మంచి ప్రజెంటేషన్ చేసి ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఆ కొడాలతో కొడుతూ ఆయన పైన సిలువనెత్తి ఆ తలకు ముళ్ళ కిరీటం పెట్టి ఆయనను కొడుతూ తీసుకొని వస్తున్నటువంటి ఆ సందర్భాన్ని వారు ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. మనము చూసింది నాట్ ఈవెన్ 1%. యేసయ్య ఆయన పొందిన దెబ్బలు, ఆయన అనుభవించినటువంటి శ్రమలో అది 1% కూడా కాదు. కానీ అప్పటికే ఇక్కడ సంఘం అంతా కూడా కన్నీళ్ళ పర్యం చెందుతూ, ఈవెన్ ఆల్టర్ మీద కూర్చున్నటువంటి నేను సైతం ఆ దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేస్తే యేసయ్య ఈ 5వ మాట పలకడములో దాని వెనుక ఉన్నటువంటి అర్థాన్ని కనుక ఒకసారి ఆలోచన చేస్తే, ఒక భయంకరమైనటువంటి పెను శారీరక బాధనైనా అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ఆయన దేహం పైన కొట్టబడినటువంటి ఆ 39 కొరడా దెబ్బలు ఏవైతున్నాయో, ఆ కొరడాకు ఆ చివర్లో ఎముకలు, తర్వాత కొన్ని ఇనుప మేకులు అమర్చబడి ఉన్నాయి. ఆ రోమా ప్రభుత్వం వారు ఆ కొరడాను వాడుతున్నప్పుడు ఆ కొరడాకు ఆ ఎముకలు, ఆ మేకులు, ఆ ఇనుప మేకులు ఉండడాన్ని బట్టి ప్రతిసారి ఒక కొరడా దెబ్బ అట్లా వీపు మీద చెల్లుమని పడిన తర్వాత దాన్ని లాగుతూ ఉంటే ఆ శరీరం అంతా కూడా పూర్తిగా దున్నబడుతూ వస్తుంది. ప్రతి కొరడా దెబ్బ పడిన ప్రతిసారి అట్లా వాళ్ళు లాగుతూ ఉంటే శరీరం అంతా కూడా అట్లా చీల్చబడుతూ ఆ ఎముకల వరకు ఉన్నటువంటి మాంసము, చర్మము, రక్తము చిట్లిపోయి నీరు సైతము పూర్తిగా బయటకు వచ్చేస్తూ ఉంది. అటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఇదిగో నా నజరేయుడగు యేసును వారు ఏం చేశారో తెలుసా? అంతతో ఆగకుండగా తలకు ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. ఆ ముళ్ళన్నీ కూడా ఆ తలకు పెట్టి వాళ్ళు అట్లా గుచ్చినప్పుడంట ఆ నరాళ్ళు సైతం చిట్లి, ఆ మాంసము చిట్లి, చర్మం పగిలి తలలో నుంచి బుడుగు బుడుగుమంట బుడగలుగా రక్తము ఆ కళ్ళలో నుంచి, ముక్కులో నుంచి, నోట్లో నుంచి అంత దేహం అంతా తడుస్తూ వచ్చింది. కొన్నిసార్లు మనం కొన్ని యాక్సిడెంట్స్ చూసినప్పుడు తలకు ఏదైనా గాయమైతే ఆ బ్లడ్ ఆపడం చాలా కష్టం. అటువంటిది ఆ తల చుట్టూ ఆ ముళ్ళు దిగిన తర్వాత ఆ రంధ్రాలు పడి రక్తము తల నుంచి అట్లా కారుతూ ఉంది. అప్పటికే యేసయ్య శరీరము సుమారు ఒక అంచనా సాంప్రదాయబద్ధంగా వేస్తే
300 నుంచి 600 గాయాలతో యేసయ్య శరీరము దున్నబడి ఉంది. మరలా తలకు ఈ ముళ్ళ కిరీటాన్ని పెట్టడం, ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, ఒంట్లో రక్తం లేదు, బీపీ అంతా కూడా డౌన్ అయిపోయింది. అటువంటి దయనీయమైన స్థితిలో ఉన్నటువంటి యేసయ్యను వారు ఒక బరువైనటువంటి రానును, ఆ సిలువను ఆయన భుజాల మీద వేస్తూ, అవహేళన చేస్తూ, ఆయన మీద ఉమ్మివేస్తూ, నిందిస్తూ, మాటలాడుతూ, ఆయనలో ఏ దోషము ఏ పాపము లేకున్నప్పటికీ ఆ భుజాన ఆ యొక్క మ్రానును సిలువను మోపిస్తే ఆయన అనేక మార్లు సొలిగిపోయి కింద పడతా ఉంటే కూడా ఆయనను అపహాస్యం చేస్తూ, దూషణలాడుతూ ఆయనను నడిపిస్తూ ఉన్నదండి పాపపు లోకం. దేవుని బిడ్డలారా, ఆ స్థితిలో ఉన్నటువంటి యేసయ్య ఆయన అప్పటికే మానసికంగా, శారీరకంగా ఎంతో అవస్థను ఆయన పొందుతూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మానవ హద్దులు దాటి ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని, ఆ కార్యాన్ని ఆయన నెరవేరుస్తూ ఉన్నటువంటి ఆ క్రమములో ఆయన నుంచి ఇందాకనే 4వ మాట విన్నాం. అవును, మన పాపములు తండ్రి కుమారుని వేరు చేసి ఉండగా ఆ వేరైనటువంటి యేసయ్య పలుకుతున్నటువంటి మాట, ఇదిగో నేను దప్పికొనుచున్నాను. దేవుని సంగమా, ఆయన పొందుతున్నటువంటి దప్పిక ఆయన ఏదో పాపం చేసి కాదు, ఆయన ఏదో దోషం చేసి కాదు, ఆయన ఏదో ఇతరులను ఇబ్బంది పెట్టి కాదు, ఆయన ఎవరిని మోసం చేసి కాదు. నీవు నేను చేసిన ప్రతి పాపములకు ఆయన అడ్వాన్స్గా, ఆయన ముందుగానే వెల చెల్లించున్నాడు. యేసయ్య ఆ గెత్సెమనే తోటకు వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట ఏ రీతిగా మార్చబడిందండి? రక్తముగా మార్చబడింది. ఆయన శిల్వ యాగము, ఆ భారం ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నాడో అక్కడనే ఆరంభమైపోయింది. అది కాస్త అమలులోనికి వచ్చింది, అది కాస్త అమలవుతూ ఉంది, అది కాస్త బయటికి కనపడతా ఉంది. ఆయన శరీరంలో నుంచి రక్తం అంతా కూడా బయటకు వచ్చేసింది. అటువంటి స్థితిలో ఉన్నటువంటి యేసయ్య పలుకుతున్నటువంటి మాట, నేను దప్పికొనుచున్నాను. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఆలోచించారా? యేసయ్య మనకు జీవజలాలను ఇచ్చేవాడు ఆయన కదండి. ఆయన దగ్గర జీవజలం ఉంది. ఆయన ఎవరితోటన్నా మాట్లాడితే వారికి అట్లా జీవం కలిగింది, అనేకులకు స్వస్థత కలిగింది, అనేకుల బ్రతుకులు మార్చబడ్డాయి. అనేకులైన మాట విని అన్ని వదులుకొని ఆయన వెంట పరిగెత్తుకొని వచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తాం. అంత గొప్పవాడైనటువంటి యేసయ్య ఇదిగో మనకు ఆ జీవజలాలను అందించడానికి ఆయన అక్కడ సిలువ మీద దప్పిక కొంటా ఉన్నాడు. ఒకవేళ ఆయన కనుక అక్కడ దప్పిక కొనకై ఉంటే ఈ దినాన మనకి జీవజలము లేదు. అందుకే ఎంతసేపు ఆ యేసయ్యను అక్కడక్కడ ఫొటోస్లో చూస్తారు కదా, అక్కడ ఒక 2 రక్తపు బిందువులు కదా, అట్లా ఏదో కొన్ని గాయాలు చూస్తూ ఉంటారు. అది కాదు, అది వాస్తవం కాదండి. యేసయ్య సిలువ మీద ఒక మాంసపు ముద్దగా ఆయన ఏమవుతా ఉన్నాడు? వ్రేలాడదీయబడతా ఉన్నాడు. ఆ మధ్యాహ్నము వేళ ఆ ఎండలో ఒక మాంసపు ముద్ద సిలువ వేయబడి, ఇదిగో మనందరిని చూస్తూ, మనందరి పాపాలను క్షమిస్తూ, ఎవరైతే మారు మనసు పొంది ఉన్నారో ఒక దొంగకు చెప్తా ఉన్నాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని. అంత మాత్రమే కాదు, తన తల్లిని శిష్యుని చూసి తన బాధ్యత నెరవేరుస్తూ, తండ్రి వైపు చూసి మరలా అయ్యా నన్ను ఎందుకు చేయి విడిచావని చెబుతూనే నేను దప్పికొనుచున్నాననే మాటను ఆయన పలుకుతా ఉన్నాడు. ఇదిగో ఈ దినాన ఆ జీవజలాన్ని అందించడానికి యేసయ్య దప్పికొని ఉన్నాడు. ఆ స్థితిని నీవు నేను గుర్తెరగాల. ఇంకా మనం మారు మనసు పొందకుంటే, ఇంకా పాప క్షమాపణ పొందకుంటే, ఇంకా కనుక మనం ఒకవేళ మన యొక్క పాపములను కనుక ఒప్పుకొనని వారమైతే ఇది ఒక మంచి అవకాశం. ఆ సిలువ మీద వ్రేలాడదీయబడినటువంటి ఆ మాంసపు ముద్దగా ఉండి, ఎటువంటి దోషము ఏ పాపము లేకున్నప్పటికీ
మనందరి మానవాళిని ప్రేమించని లోకానికి వచ్చి ఏదైతే తండ్రి చిత్తానైనా నెరవేరుస్తూ ఉన్నాడో ఆ యేసయ్య వైపు చూస్తూ ఈ దినాన మన యొక్క పాపంలను కనుక ఒకసారి ఒప్పుకుంటే ఆయన పొందిన దాహం కాదు కానీ ఆ దాహం వెనుక ఇదిగో మనకు జీవ జలపు నదులు దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకవేళ కనుక ఆ యేసయ్య శరీరాన్ని నేను ఈరోజు ఉదయాన్నే లేచి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచన చేసిన, ఒక ఫోరెన్సిక్ ఆ డాక్టర్స్ కనుక యేసయ్య దేహాన్ని అందిస్తే వారు ఏమని రిపోర్ట్ రాస్తారో తెలుసా అండి? కనీసము లెక్క పెట్టలేనని గాయాలిన దేహం పైన ఉన్నాయి, ఏదాంతో కొట్టారో కూడా తెలియదు అని వాళ్ళు రాయగలుగుతారు. అంత మాత్రమే కాదు, మేము ఒక మాంసపు ముద్దను చూస్తున్నామని వాళ్ళు అందులో రాయగలుగుతారండి. దేవుని బిడ్డలారా, అంత కఠినంగా ఆయన బాధను అనుభవించి ఇదిగో మనందరి పాపాల కొరకే ఆయన స్థితికి అప్పచెప్పబడ్డాడు. దేవుని బిడ్డ, ఒకవేళ ఈ దినాన నేను కనుక ఇంకా మనము దేవునికి విరోధముగా ప్రవర్తిస్తూ ఆయన చేసినటువంటి ఆ మహత్తర కార్యాన్ని ఒకవేళ గుర్తెరగకుంటే ఈ దినాన ఆ శిల్వ మీద వేలాడదీయబడినటువంటి ఆ మాంసపు ముద్దగా ఉన్నటువంటి ఆ నజరేయుడైనటువంటి యేసును చూస్తూ ఆ నిష్కలంకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఇదిగో ఎటువంటి పాపము కల్మషము లేనటువంటి ఆ రక్తము పవిత్రమైనటువంటి ఆ రుధిర ధారల వైపు మనం చూస్తే ఈ దినాన నీ జీవితం నా జీవితం అది పరిశుద్ధముగా మార్చబడుతుంది, అది దేవునికి ఇష్టంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, నేను మరలా మీ జ్ఞాపకం తెస్తున్నటువంటి విషయం ఏంటిదంటే ఆయన త్యాగము మానవ హద్దులు దాటినటువంటి త్యాగం. అది మానవ హద్దులు దాటేసింది. ఆయన త్యాగం పరలోకం నుండే దిగి రావడమే కాదు, ఈ లోకపరంగా మానవ హద్దులు దాటేసింది. శరీరంలో ఏదైనా ఒక గాయం కలిగినప్పుడు వెంటనే మనం ఏం చేస్తామండి? ఇతరులను ద్వేషిస్తాం. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను వాక్యాన్ని ముగించడానికి ఆశపడతా ఉన్నాను. 2023 సంవత్సరం మే చివరి ఆదివారపు దినాన నేను మా పాస్టమ్ కలిసి ఒక సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పి వస్తూ ఉంటే మండు టెండలో మధ్యాహ్నం వేళలో మాకు యాక్సిడెంట్ అయింది. వెనుక నుంచి ఒక ముగ్గురు తాగేసి వచ్చి మా బైకును వారు ఢీ కొడితే మేము ఎగిరి ఇద్దరము, నేను ఒకవైపు మా పాస్టమ్ ఒకవైపు ఎగిరి పడ్డాం. ఆ గాయాలైన తర్వాత నేను మా పాస్టమ్మని చూసి తట్టుకోలేక పరిగెత్తుకొని వెళ్ళి ఎవరైతే ఆ బైకును ఢీ కొట్టారో ఆ వ్యక్తిని పట్టుకొని బయటికి లాగేసి ఆయనను చూస్తే చాలా తాగేస్తున్నాడు. నేను కోపం తట్టుకోలేక నా భార్య వైపు చూసి, అయ్యో ఇంత దుస్థితికి నా భార్యను నువ్వు తీసుకొని పోయినావు అని చెప్పి నా చెయ్యితో ఎంత బలం ఉంది అంత బలంతో లాగిపెట్టి ఒకటి కొట్టాను, తట్టుకోలేకపోయాను. ఎందుకు ఈ ఉదాహరణ నేను ఇక్కడ చెప్తా ఉన్నానంటే, యేసయ్య ఒక మాంసపు ముద్దగా ఆయన వేలాడదీయబడి కూడా ఆయన పలికినటువంటి మాట ఏంటిదో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము కదా. ఎంత ఉచితమైన క్షమాపణ కృప ఇదిగో మన జీవితాలకు అందించబడింది. అదొక మహత్తరమైనటువంటి కృప. ఆ కృపను కనుక నీవు నేను ఈ దినాన ఒకవేళ మనం పొందుకోగలిగినట్లయితే మనకేం అనుగ్రహించబడుతుందో తెలుసా? పరలోకం, నిత్యత్వం, తండ్రితో సహవాసం చేసే ఆ గొప్ప స్థితిని యేసయ్య మనకు ఉచితంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు ఆ పరలోకంలో చోటు సంపాదించడానికి ఏమేమో కార్యాలు చేస్తూ ఉంటారు. అవన్నీ మీరు చేయండి, కాదనట్లేదు. కానీ వాటన్నిటికంటే ద ప్రయారిటీ మనం ముందుగా మన పాపాలను ఒప్పుకొని యేసయ్య రక్తంలో కడగబడాలా. అటువంటి కృప దేవుడి దినాన మనందరికి అనుగ్రహించి మహిమనందును గాక. ఆమేన్.